చెంచల్గూడ జైల్లోకు మరి ఒక మ్యూజియం అలాగే ఫీల్ ది జైల్ 2 కూడా ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగాయి. మనతో పాటు మరి సౌమ్య మిశ్రా మేడం ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీజీ గారిని. మేడం నమస్తే మేడం. నమస్తే. ముందుగా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మేడం మ్యూజియం అలాగే ఫీల్ ది జైల్ 2 కూడా ఈరోజు ప్రారంభోత్సవం అయ్యాయి. అందులో ఇక్కడ చెంచల్గూడ జైల్‌లో పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే చంచల్గూడ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఓల్డెస్ట్ జైల్స్, నాట్ ఓల్డ్ జైల్స్, బికాజ్ సంగారెడ్డి చంచల్గూడ కంటే ముందు తయారు అయింది. సో ఇఫ్ జైల్లో ఆ మ్యూజియం అంటే హిస్టరీ కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ పెట్టడం అంటే దట్ ఫీలింగ్ వస్తుంది, దట్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఆర్కిటెక్చర్. మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ద బిల్డింగ్ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ మోటర్ లైమ్ అండ్ ఓల్డ్ స్ట్రక్చర్. సో దాంట్లో మ్యూజియం హౌస్ చేస్తే ఇట్ విల్ గివ్ దట్ ఇంపాక్ట్ ఆర్ దట్ ఫీలింగ్. అందుకని ఇక్కడ పెట్టాము. మ్యూజియంలో ఏమేమి అమర్చారు? మ్యూజియంలో జైల్ ఆర్టిఫాక్ట్స్ ఏది యూజ్ చేశారు, చాలా పాత ఈవెన్ బ్రిటిష్ టైమ్ ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి, నిజాం టైమ్ ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి చాలా పెయింటింగ్స్ స్టూడెంట్స్ చేశారు, అవి కూడా మేము డెపిక్ట్ చేసాము. దాంట్లో మిడియవల్ ఏజ్, ఏన్షియంట్ ఏజ్లో కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఎలాగా ఉండేవి అవి డెపిక్షన్ ఉంది. ప్లస్ మాకు చాలా వాల్యుయబుల్ మ్యానుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి, అంటే జైల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎగ్జిబిషన్ అక్కడ ఎగ్జిబిట్ చేసాము. దెన్ మాకు ఓల్డ్ జైల్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముషీరాబాద్ జైల్ మీకు తెలుసు, అప్పుడు ఉండేవి. ఇప్పుడు అది దాంట్లో గాంధీ హాస్పిటల్ తయారు చేశారు. సో వరంగల్ జైల్ కూడా ఉండేవి, విచ్ వాజ్ వెరీ ఫేమస్ యాజ్ ఫర్ ఇట్స్ అండర్ సెల్స్. సో అలాంటి ప్రిజన్ గురించి కూడా మేము అక్కడ ఫోటో పెట్టాము అండ్ దాని గురించి రాసాము. సో ఎవరు వస్తే ప్రిజన్ హిస్టరీ, ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్, హౌ ఇట్ యూస్ టు బి కండక్టెడ్, అది వాళ్ళకు తెలియచేయడానికి ఇది చేసాము. ప్లస్ ఒక ఓల్డ్ సెక్షన్ కూడా పెట్టాము. ఓల్డ్ సెక్షన్లో పాత జైల్స్, చాలా పాత జైల్స్, పాత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు తెలంగాణ జైల్స్లో ఉన్నారు, సో దాని గురించి రాసాము. యాజ్ వెల్ యాజ్ ద పాత ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ కూడా ఏమి ఉండేవి. దెన్ వీ హ్యావ్ అ న్యూ గ్యాలరీ. దాంట్లో ఇప్పుడు మోడర్న్ ఏజ్లో వాట్ ఈస్ ద రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ యాక్టివిటీ ఏం చేస్తున్నాము, ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తున్నాము. ఇవి అన్నీ నేర్చుకుని వాళ్ళు బ్యాక్ టు సొసైటీ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రైమ్ టెండెన్సీస్ మర్చిపోయి ఒక ప్రొడక్టివ్ సిటిజన్గా ఉండి సొసైటీలో మంచిగా జనజీవన శ్రమంతో కలిసిపోవడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. కామన్ పీపుల్స్కి ఎప్పుడు ఎంట్రీ? మేము ఒక వెబ్సైట్ తయారు చేసాము, దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫీల్ ద జైల్లో కామన్ పీపుల్ వచ్చి ఈ రెండు మ్యూజియం కూడా ఓపెన్ ఉంటుంది. వీఆర్ ఛార్జింగ్ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ ది మ్యూజియం. ఫీల్ ద జైల్లో ఒక ప్యాకేజెస్, 2 types ఆఫ్ ప్యాకేజెస్ పెడుతున్నాము. అక్కడ ఇండివిజువల్ సెల్ ఉంది, విమెన్కి సెల్ ఉంది, ప్లస్ గ్రూప్ సెల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో రొటీన్ ప్రిజన్ ఇన్మేట్స్ ఏ యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ అంత రియల్ లైఫ్ లాగా చేయడానికి ప్రయత్నం చేసాం. సో దట్ పీపుల్ వస్తే అక్కడ ఉంటే వాళ్ళకు ఫీల్ అవుతుంది జైల్లో ఉంటాను, యాజ్ ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ అ జైల్. అంటే ఇటు మ్యూజియంకి కావచ్చు, ఇటు ఫీల్ ది జైలు ఫీజెస్ ఎలా ఉంది? అదే నేను చెప్పాను, మ్యూజియం ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎడ్యుకేటివ్ సెంటర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, అండ్ ఇట్ ఈస్ మెంట్ టు క్రియేట్ అవేర్నెస్ among public regarding jail, prison administration, history of prisons. And feel the jail అంటే ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు జైల్ రియాలిటీస్ ఏంటి, కన్ఫైన్మెంట్ ఏంటి, ఫ్రీడమ్ వెళ్ళిపోతే ఎలాగ ఫీల్ అవుతారు. సో దేర్ ఇస్ సమ్ ఫర్ దాట్. మోస్ట్లీ వాట్ వీఆర్ థింకింగ్ ఇస్ 12 hours ఒక 1000 rupees ఫర్ ఫీల్ ద జైల్ అండ్ 24 hours 2000 rupees. మ్యూజియంకు మేబీ 20-30 rupees ఇలాగ పెడతాం. అంటే చాలామంది కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే కామన్ పీపుల్స్ ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది అని చాలా ఆసక్తికరంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే వచ్చే వాళ్ళకి సాధారణ ఖైదీ అలాగే ఇప్పుడు మేజర్ వాళ్ళు కూడా ఉంటారు ఖైదీలు, అలా డిఫరెంట్ సెల్స్ ఏమన్నా? ఒక హై సెక్యూరిటీ జైల్ ఉంది కూడా అక్కడ. ఓకే, బట్ దిస్ ఈజ్ అ రెప్లికా ఆఫ్ జైల్, ఇట్ ఈస్ నాట్ రియల్ జైల్. మీరు రియల్ జైల్ క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే అలా ఏమన్నా ఉంటుంది? ఉంది, చెప్పాను కదా, హై రిస్క్ ఒకటి జైల్ సెల్ ఇక్కడ ఉంది, నార్మల్ సెల్ కూడా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి, ఎందుకంటే నార్మల్గా ఖైదీలు సాధారణ ఖైదీలు కావచ్చు, ఇక్కడ మేజర్ ఖైదీలు కూడా ఉంటారు కదా, అన్ని సెక్షన్స్కి సంబంధించి కూడా అలా అన్ని సెల్స్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఉమెన్స్కి మెన్స్కి కూడా సపరేట్ జైల్ ఫీల్ అనేది కలిగించాము. ఎందుకంటే సాధారణ పీపుల్స్ ఒకవేళ జైలుకి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే ఇలా ఉంటాయని ముందుగానే తెలుసుకుంటే వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది అనే ఒక చిన్న ప్రయత్నం మాత్రం మేము చేస్తూ ఉన్నాము. ఫుడ్ మెనూతో సహా ఇక్కడికి వచ్చిన తర్వాత 24 అవర్స్ ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ రావాలి అని ఫీజు పే చేస్తారో వెంటనే వాళ్ళకు ఖైదీలకి ఎటువంటి నియమ నిబంధనలు అయితే ఉంటాయో అదే ప్రతిక్షణం కూడా 24 అవర్స్లో మినిట్ టు మినిట్ అలాగే మేము ఇక్కడ పద్ధతులన్నీ కూడా వాళ్ళకు ఆ విధంగానే ఖైదీని ట్రీట్ చేసిన లైఫ్ను మేము చూపించబోతున్నాం. ఇక్కడ మ్యూజియంలో మాత్రము పాత జైలుకు సంబంధించి పాత ఖైదీలకు సంబంధించి ఎటువంటి ఉండేటివి అని ఇప్పుడు మొత్తం కూడా అప్పుడు పాత జైళ్ళలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిదర్శనంగా పెట్టడం జరిగింది అని చెప్పారు మరి సౌమ్యమిత్ర.